నేను గమనిస్తున్న ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వాన్ని చూసి రెండు శక్తులు వాళ్ళకు నిద్ర పట్టకుండా పోతున్నాయి. రెండు శక్తులకు గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక రెండు రకాల శక్తులకు నిద్ర పట్టకుండా పోతున్నది. కలల్లో కూడా నరేంద్ర మోడీ గారిని చూసి కలవరిస్తున్నారు, భయపడుతున్నారు. ఆ రెండు శక్తుల్లో ప్రధాన శక్తి ఏంటంటే దేశాన్ని అస్థిరపరచాలనుకున్న ఉగ్రవాదులకు ఇవాళ నిద్ర పట్టకుండా పోయింది. దేశాన్ని అస్థిరపరచాలనుకున్న పాకిస్తాన్ ప్రోత్సాహంతో దేశంలో చొరబడి అస్థిరత్వాన్ని తీసుకురావాలనుకున్న ఉగ్రవాదులకు నిద్ర పట్టకుండా పోయింది. ఆ ఉగ్రవాదులను పంపాలనుకున్న పాకిస్తాన్కి ఇప్పుడు నిద్ర లేకుండా పోతున్నది. ఉగ్రవాదులకే కాదు, ఉగ్రవాదులను ప్రోత్సహించాలనుకున్న దేశాన్ని అస్థిరత్వం నెట్టాలనుకున్న పాకిస్తాన్కే నిద్ర పట్టకుండా పోతున్నది. అంటే ఉగ్రవాదుల జాడ అడ్రస్ లేకుండా పోతున్నది. వాళ్ళని ప్రోత్సహించాలనుకున్న పాకిస్తాన్కు నిద్ర లేకుండా పోతున్నది. అందుకనే డైరెక్ట్ చైనా రంగం మీదకి రాబోతున్నది. అట్లాంటి చైనాను ఎదుర్కొనే దమ్ము నరేంద్ర మోడీ గారికి ఉంటుందే కానీ ఇంకా ఎవరికి ఉండదనే విషయం స్పష్టంగా రుజువుతున్నది. రెండోది ఎవరికి నిద్ర పట్టకుండా పోతున్నది ఈ దేశంలో అవినీతికి పాల్పడ్డ వాళ్ళను నిర్దాక్షిణ్యంగా జైల్లో పెడుతున్నది. గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందున్న 10 ఏళ్ల పాలనలో నిత్యం ఏదో స్కామ్ అంటూ దేశ ప్రజల ముందు రోజు స్కామ్ల గురించి మాట్లాడేది. దేశ ప్రజలు ప్రతిరోజు ఒక స్కామ్ గురించి చర్చించేది. కానీ వాళ్ళ అవినీతి పరులను వాళ్ళు ఎమ్మెల్యేలా, ఎంపీలా, మంత్రులా, ముఖ్యమంత్రులను చూడకుండా ఖచ్చితంగా జైల్లో పెడుతున్నది గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. అంటే ఇక్కడ నిద్ర పట్టకుండా పోతున్నది ఎవరికి? దేశాన్ని అస్థిరత్వంలోకి తీసుకెళ్లాలనుకున్న వాళ్ళకు నిద్ర పట్టకుండా పోతున్నది. వాళ్ళు ఉగ్రవాదులను ప్రోత్సహించే పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇప్పుడు అడ్డా లేకుండా పోయింది, పాకిస్తాన్కు దిక్కు లేకుండా పోయింది. అవినీతి పరులు ఎంతటోళ్ళైనా బయట ఉండే పరిస్థితి లేదు, వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా, ఇవాళ ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రభుత్వంలో ఉన్నా అవినీతికి పాల్పడితే ఏదో రకమైన కఠిన చర్యలు గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉంటాయని చెప్పి వాళ్ళు ఇవాళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇది మనం చూస్తున్నాం ఇప్పుడు. కాబట్టి మనకు అర్థమవుతున్నది ఏంది, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏం రాలే ఈ 10 ఏళ్లలో, కానీ అవినీతి పరులకు మాత్రం భయం పడుతుంది. రాజ్యాంగానికి ప్రమాదం రాలే, కానీ దేశాన్ని అస్థిరత్వం తీసుకెళ్లాలనుకున్న వాళ్ళకి నిద్ర పట్టకుండా పోతున్నది. అందువల్ల మళ్ళీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతూనే దేశ భద్రత, దేశ గౌరవం, దేశ అభివృద్ధి మరింత ముందుకు సాగుతుంది. ఇప్పుడు మనకు పాకిస్తాన్తో ప్రత్యక్ష యుద్ధం జరిగే పరిస్థితి కంటే చైనా రంగం మీదకి వచ్చే పరిస్థితి ఉన్న ఈ సమయంలో, పత్రికలు, మీడియా అంతా ప్రచారం చేస్తున్న సమయంలో ఆ చైనాను ధీటుగా ఎదుర్కోవాలంటే 28 పార్టీల అంతర్గత కొట్లాడుకునే పార్టీల అధికారంకి వస్తే ఈ దేశాన్ని కాపాడుకోలేరు. కానీ నరేంద్ర మోడీ గారు మరోసారి వస్తేనే ఈ దేశాన్ని కాపాడుకోగలుగుతాడు, దేశ గౌరవాన్ని పెంచగలుగుతాడు అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ఇకపోతే ఆధారాలు లేని ఆరోపణలు చేసేయడంలో, విలువలేని రాజకీయ నడపడంలో కడియం శ్యారి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు కనిపిస్తున్నది. బీజేపీ అధికారంకి వస్తే రిజర్వేషన్లు పోతాయట. బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే రిజర్వేషన్లు ఎత్తేస్తారట. ఏ రిజర్వేషన్లు ఎత్తేస్తారు? ఇప్పుడు గతించిన 10 ఏళ్లలో ఎవరు రిజర్వేషన్లు ఎత్తేసారు? ఒక విషయం ఏంటంటే గత ఈ 10 ఏళ్లలో ఎవరి రిజర్వేషన్లు ఎత్తేయలేదు, కానీ లేని వర్గాలకే రిజర్వేషన్లు తెచ్చాడు అతను. ఉదాహరణకు ఎస్సీలకు, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్లను ఎత్తేయలే. కానీ అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు లేవు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారే. అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు లేవు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% రిజర్వేషన్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారే. దేశాన్ని ఎంతోమంది ప్రధానమంత్రులుగా పరిపాలించారు, కానీ
మరి ఉన్నాయి కాపాడుతూ లేని వాళ్ళకు రిజర్వేషన్ తెచ్చింది నరేంద్ర మోడీ గారు అనే విషయం సోయి వాళ్ళకు గుర్తు రాదేమో కానీ సోయిన వాళ్ళకు మాత్రం గుర్తుంటుంది. ఇక పోతే మహిళల పక్షాన గట్టిగా నిలబడ్డది. ఈ దేశాన్ని పరిపాలించిన ఇందిరాగాంధీ గారి కంటే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తీసుకురావడానికి భయపడలేదు, కానీ ఒక మహిళ ఉండి మహిళ బిల్లు పెట్టడానికి మాత్రం వెనుకడుగేసింది. దేశాన్ని చీకట్లోకి నెట్టడానికి ఇందిరాగాంధీ భయపడలే, ఎమర్జెన్సీ పెట్టడానికి లక్షల మందిని అరెస్ట్ భయపడలే. కానీ ఒక మహిళ ఉండి మహిళా బిల్లు పార్లమెంట్లో పెట్టడానికి మాత్రం భయపడ్డది. ఒక మహిళ ఉండి మహిళలకు న్యాయం చేయలేదు. గత 10 ఏళ్ళు యూపీఏ ప్రభుత్వంలో 10 ఏళ్ళు యూపీఏ చైర్పర్సన్గా ఉండబడి సోనియా గాంధీ గారు ఉన్నా కూడా మహిళా బిల్లు ఆమోదం పొందలేకుండా పోయింది. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు మాత్రం అనుకున్నదే తడువుగా 3 రోజులు తిరగకముందే, అనుకున్న తర్వాత 3 రోజులు తిరగకముందే లోక్సభలో రాజ్యసభలో 2 సభలో బిల్లులను ఆమోదం పొందించి రిజర్వేషన్లు అమలు చేయడానికి సిద్ధపడుతున్నాడు అతను. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంకి వస్తే రిజర్వేషన్ పోతే అన్నదానికి ఆధారం లేదు, కానీ లేని వర్గాలకే రిజర్వేషన్ తీసుకొస్తాడనే చరిత్ర మాత్రం రికార్డ్ అయిందనేసి కూడా మర్చిపోవద్దు. మరి నిన్న మొన్నటి వరకు రిజర్వేషన్లు తెచ్చిన ఆ నాయకుడు ఆ రిజర్వేషన్లు అమల్లోకి రాకముందే రిజర్వేషన్ ఎత్తేస్తాడు. ఉదాహరణకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి దశాబ్దం కాలే. అసలు మహిళా బిల్లు అమలు జరిగేది 2029 నుంచి. మహిళా బిల్లు చట్టసభలకు సంబంధించిన బిల్లు అమలు జరిగేది 2029 నుంచి. మరి నరేంద్ర మోడీ గారిగా ఎవరికి రిజర్వేషన్లు ఎత్తేస్తాడు? ఎస్సీ ఎస్టీలయా? ఎస్సీ ఎస్టీలకు లేని చోట రిజర్వేషన్లు అమలు చేసే స్థాయికి తీసుకొచ్చిండు. ఎస్సీ ఎస్టీలకు దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు లేవు. ఎస్సీ ఎస్టీలకు దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు లేవు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండాలి. కానీ ఆర్టికల్ 370 ఉండడం వల్ల రాజ్యాంగం ప్రకారంగా ప్రత్యేక హోదా, ప్రత్యేకంగా రాష్ట్రాన్ని నడుపుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కు ఉండడం వల్ల పార్లమెంట్లో చేసిన ఏ చట్టం కూడా జమ్మూ కాశ్మీర్కు వర్తించదు. పార్లమెంట్లో చేసిన ఏ చట్టం కూడా జమ్మూ కాశ్మీర్కు వర్తించదు ఆర్టికల్ 370 ఉండడం వల్ల. కానీ ఎప్పుడైతే ఆర్టికల్ 370ని రద్దు చేయించిండో, దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు రద్దు చేయించిండో, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు జరగబోతున్నాయి. ఇప్పుడు చెప్పండి, జమ్మూ కాశ్మీర్లో రేపు అమలు జరుగుతాయి. ఎప్పుడు? ప్రధానమంత్రి అన్నాడు కదా, అతి త్వరలోనే జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇచ్చి అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పి. ఆ ఎన్నికల్లో మొదటిసారి ఎస్సీ ఎస్టీలకు చట్టసభలోకి వెళ్ళే అవకాశం రాబోతుంది. అంటే జమ్మూ కాశ్మీర్లో స్వాతంత్రం వచ్చిన కానీ ఎస్సీ ఎస్టీలు లేరా అంటే ఉన్నారు. మరి రిజర్వేషన్లు ఉన్నాయంటే లేవు. ఎందుకు లేవు? ఆర్టికల్ 370 ఉండడం వల్ల అక్కడ రిజర్వేషన్ లేవు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అక్కడ అమలు జరగబోతున్నాయి. మరి లేని చోట ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేసే శక్తి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారే. అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు ఇచ్చింది నరేంద్ర మోడీ గారే. మహిళా బిల్లు తీసుకొచ్చి రిజర్వేషన్లు ఇవ్వబోయేది కూడా నరేంద్ర మోడీ గారే. మరి నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారనే ఒక మాట చెప్పడం అనేది కేవలం నరేంద్ర మోడీ గారిని ఆయన పరిపాలన మీద లోపాలేందో ఎక్స్పోజ్ చేసే ఆధారం లేకపోవడం వల్ల, ఆయన పరిపాలనలో లోపాలేందో ఎక్స్పోజ్ చేసే ఆధారం లేకపోవడం వల్ల అభూత కల్పనతో కూడిన అసత్యాలతో కూడిన దుష్ప్రచారం చేసి ప్రజల ఓట్లు పొందాలని చెప్పి ఒక కుట్ర జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. ఆ కుట్ర ఫలితమే ఖర్గే నుంచి మొదలుకుంటే కడియం శ్రీహరి వరకు మూడోసారి ప్రధానమంత్రి అవుతే రాజ్యాంగాన్ని మారుతారని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని, ప్రజాస్వామ్యానికి ప్రమాదం అవుతుందని చెప్పి అభూత కల్పనతో కూడా అసత్యాలు ప్రచారం చేసి ఓట్లు అడగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు చైతన్యవంతులు, ప్రజలు ఆలోచిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల దేశ భద్రతకు గ్యారెంటీ ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల రిజర్వేషన్లకు గ్యారెంటీ ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల రాజ్యాంగానికి గ్యారెంటీ ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల స్వేచ్ఛకు కూడా గ్యారెంటీ ఉన్నది. కానీ గ్యారెంటీ లేనిది ఏంటంటే అవినీతి పరులకు స్వేచ్ఛ అనే గ్యారెంటీ లేదు, లేదా ఉగ్రవాదులకు స్వేచ్ఛ గ్యారెంటీ లేదు. గ్యారెంటీ మాత్రం పేద వర్గాలకు ఉన్నది. ఆ విషయాన్ని మర్చిపోద్దని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నాను. కడియం శ్రీహరికి నేను హెచ్చరిక చేస్తున్నాను.